3 గంటల 15 నిమిషాలు అసలు అంటే స్టోరీ చాలా మంచి స్టోరీ యాక్చువల్గా. వాళ్ళు పెట్టిన ఖర్చు కనబడలేదు నాకు. అది మెయిన్ బాధ ఏంటంటే 100 కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు కదా. దట్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ బై విఎఫ్ఎక్స్ అండ్ సీజీ వర్క్. తెలిసిపోతుంది, సీజీ తెలిసిపోతుంది. వాటర్ దగ్గర హెలికాప్టర్ సీక్వెన్సెస్ అవి ఇంకొంచెం ప్రాపర్గా, మిగతా ఆ లొకేషన్స్ వైజ్ కానీ ఇది కానీ ఓకే, బట్ పెర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్. అండ్ ఈ సీజీని ఇంకొంచెం ఏమన్నా బెటర్ చేసి ఉంటే థియేటర్ అంటే మనం వరల్డ్లోకి వెళ్ళాలి. నాగబంధం వరల్డ్లోకి వెళ్ళాలి, మనం థియేటర్లోనే ఉన్నాం, అదొక్కటే ప్రాబ్లం. అండ్ విరాట్ కర్ణ పెదకాపు తర్వాత ఇంకా బెటర్ పెర్ఫార్మర్గా మారాడు. నభా నటేష్ రియల్లీ గుడ్ పెర్ఫార్మర్. ఆమె నుంచి డ్యూయల్ రోల్ సినిమాలో అది ఎలాగా అనేది థియేటర్లో చూడండి. అండ్ జగపతిబాబు గారి పెర్ఫార్మెన్స్ గుడ్. పాప ఐరా చాలా బాగా చేసింది. ఆమె నానిగారు సినిమా తర్వాత మళ్ళీ గుడ్ పెర్ఫార్మర్. ఆమె కూడా మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ వచ్చింది. ఆమెతోనే కథ రొటేట్ అవుతుంది. అండ్ మిగతా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవ్రీ క్యారెక్టర్ వాజ్ సాటిస్ఫైడ్, బట్ ద స్టోరీ వాజ్ బిట్ ల్యాక్. అంటే స్క్రీన్ ప్లే కూడా కనెక్ట్ కాలేదు. ఆ స్క్రీన్ ప్లేనే అంటే ముక్కలుగా అతకబెట్టినట్టుంది. అలా కాకుండా ప్రాపర్ కన్విన్సింగ్ స్క్రీన్ ప్లే ఉంటే దే ట్రైడ్ సంథింగ్ న్యూ విచ్ ఈస్ నాట్ వర్క్డ్ అవుట్ ఫర్ ద పీపుల్. అంటే కొన్ని థియేటర్లో వర్కౌట్ అవ్వచ్చు మేబీ, తర్వాత ఏమన్నా ఇంట్లో చూస్తూ అంటే మనం ఖాళీగా సరదాగా ఇంట్లో ఒక సినిమా చూడొచ్చు అనే వైపులో చూస్తే ఏమైనా కనెక్ట్ అవుతుందేమో. ఎందుకంటే కొన్ని సినిమాలు ఇప్పుడు 1 నేను ఒక్కడనే ఉంది థియేటర్లో వాళ్ళ, బట్ టీవీలో రిపీట్లో చూస్తాం. సో ఇది కూడా మైట్ బి నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే విజువల్ గ్రాండ్యూర్నెస్ బాగుంది సినిమాలో. నమో నమోరే సాంగ్ వరకు అయితే నేను పీక్లో ఉన్నా. ఆ సాంగ్ తర్వాత నాకు డల్ అయ్యాను కొంచెం. అండ్ ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికి నీరసించిపోయాను. సెకండ్ హాఫ్లో కూడా ఫ్లాష్ కట్స్ పడుతూ ఉంటాయి. ఈ విరాట్ కర్ణ గారివి ఆ పాత నాగ సాధువులది ప్రెజెంట్ సినారియో ఫ్లాష్ కట్స్ పడుతూ ఉంటాయి. అది కన్ఫ్యూజింగ్గా ఉంది స్క్రీన్ ప్లే. దాన్ని ప్రాపర్గా చేసుకుని ఉంటే మటుకు ఇట్ విల్ బి ఎ గుడ్ అండ్ బెస్ట్ గ్రాండ్యూర్ ఫిలిం అయ్యేది. సో అది మిస్ అయింది సినిమా. సోనియా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చెల్లి క్యారెక్టర్లో ఆమె కూడా చాలా బాగా చేసింది. మిగతా 2 హీరోయిన్స్ ఇంకో ఉన్నారు కదా, వాళ్ళు కూడా అంటే ఉన్నంత టైంలో, బట్ విలన్ క్యారెక్టర్ కూడా అంతే ఇంపాక్ట్ఫుల్గా ఉంది. ఆయన కూడా చాలా బాగా చేశాడు. అండ్ విరాట్ కర్ణ హీ డిడ్ హిస్ బెస్ట్. మురళీ శర్మ గారి క్యారెక్టర్, అలాగే తమిళ్ ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు. టెంపుల్లో పూజారి అంతే, సింపుల్ క్యారెక్టర్స్. పెర్ఫార్మెన్సెస్ వర్ గుడ్. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ క్యారెక్టరైజేషన్ సినిమాలో వాళ్ళది ఎంతవరకు ఉండాలో అంతవరకు చాలా బాగా చూపించారు. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? పెర్ఫార్మెన్సెస్ అండ్ ఆ స్టోరీ, ఎంచుకున్న స్టోరీకి. ఎందుకంటే నాగబంధం ఉన్నారు కాబట్టి పావులు వచ్చేస్తా ఉన్నాయి ప్రతి మన సీట్ల కింద కూడా వచ్చాయని ఫీలింగ్ కల్పించారనమాట మనకి. నిజంగానే 3D పిక్చర్ అయితే బాగుండేది అనిపించింది. 3D అయితే ఇంకా బాగా వచ్చేది, ఎందుకంటే పావులు అలా మన మీదకి వచ్చినట్టు ఉండేవేమో. బట్ ప్రతి 10 నిమిషాలకి పావులు గుంపుగా గుట్లుగా వచ్చేస్తూ ఉంటాయి. సో మనకి అది అంత అక్కర్లేదు అనే ఫీలింగ్. సో అవన్నీ కలుపుకుంటే ఓవరాల్గా సినిమాకి 5కి 2 రేటింగ్ అని. మీరు అనుకున్నంత మాత్రం లేదు. నేను చాలా ఎక్స్పెక్టేషన్ చాలా ఉండే, నాకు మిరాయి సినిమా టైప్ ఉంటుందని చెప్పి వచ్చాను. కానీ అంత ఊహించుకున్నట్టు కాదు, కొంచెం 50% అలా ఉంది మూవీ. కానీ అంత ఫైట్స్ కానీ ఆయన మ్యూజిక్ కానీ అవన్నీ కొంచెం పర్లేదు. కానీ స్టోరీయే కొంచెం ఒక బ్రహ్మకమలం గురించి తీసుకొని, ఆ బ్రహ్మకమలం అంటే ఏంటి, అసలు పూర్వం ఎలా ఉండేది, ఏంది, అది ఏ విధంగా ప్రతిష్ట చేశారు, ఏ విధంగా స్థాపించారు అనే గురించే ఉంది. చాలా ట్విస్ట్ ఉంది, అసలు రివీల్ చేయకూడదు, చాలా ట్విస్టులు ఉంటాయి. అసలు నభా నటేష్ 1, 2 అన్న ఫీలింగ్ కలిగింది. అలాగే జగపతి గారి పాత్ర కానీ నాకు ఇంకా బాగా నచ్చిన పాత్ర పాత్ర. ఆ పాప నీరు, నిప్పు, గాలి వీటి గురించి చెప్తుంటే నాకు మొత్తం ఇంకా బాడీ అంటాం కదా, బాడీ రోమాలు నిక్కబడుతుంది, ఆ ఫీలింగ్ కలిగింది. అమ్మాయి ఏడుస్తూ బాధతో చేసేటప్పుడు నా మనసు నిండిపోయింది. ఆమె ఫీలింగ్తో చెప్పేవాళ్ళు నీరు, నిప్పు, గాలి గురించి చెప్తున్నప్పుడు, ఈ పంచభూతాల గురించి చెప్తున్నప్పుడు నా బాడీ మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. వండర్ఫుల్ మూవీ, చాలా బాగుంది. నాగబంధం సినిమా చూడండి, థియేటర్లో చూడండి పోయి. మీరు ఓటీటీ కోసం అయితే ఎదురు చూడదు, యూట్యూబ్ కోసం ఎదురు చూడదు, థియేటర్లో చూడండి. నాగబంధం సినిమా ఖతర్నాక్ మూవీ. అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి, చిన్నగా ఉన్నాయి కానీ అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. నాకు బాగా నచ్చింది గ్రాఫిక్స్ అండ్ పాప జగపతి గారి క్యారెక్టర్, నభా నటేష్ క్యారెక్టర్, ఇంకో క్యారెక్టర్. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ తక్కువ ఉన్నా కానీ ట్విస్టులు చాలా అనిపించినాయి. సినిమా బాగా లాగ్. గ్రాఫిక్స్ అయితే వండర్ఫుల్గా ఉన్నాయి. మీరు హిందుత్వం గురించి, ఆ గ్రాఫిక్స్ గురించి చూడాలనుకుంటే, నాగబంధం గురించి, ఆ తలుపుల గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు. లాగా అనిపించదు, చాలా బాగా అనిపించేస్తుంది నాగబంధం. నన్నైతే సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆల్రెడీ వైరల్ అయిన సాంగ్ ఉంది కదా, థియేటర్లో చూస్తుంటే కూర్చోము. 3Dలో కనుక చూస్తుంటే అసలు ఇక మనం వెనకకి ఇట్లా ఒరిగిపోతుంది, అంత ఫీలింగ్స్ కలుగుతాయి. చాలా మంచి మూవీ, వండర్ఫుల్ మూవీ, థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అనసూయ మై ఫేవరెట్ భయ్యా. అనసూయ మై ఫేవరెట్. అనసూయ తొందరగా వద్దు చెప్పకూడదు. నిజంగా ఆమె పాత్ర కూడా చాలా బాగా అనిపించింది. తనుడు మంచోడా, పరాయుడు మంచోడా అని ఆమె ఒక డైలాగ్ చెప్తుంది. అబ్బా ఇంకొకసేపు ఉంటే బాగుంది తల్లి అనిపించింది నాకు. జై అనసూయ. నాకు పొడిచిన ఫీలింగ్ కలిగింది, ఎందుకంటే నేను అనసూయ ఫ్యాన్ని. ఏముంది పాట
ఆంటీ కాదు అనసూయ అనసూయ ఉయ్యాలో, ఆంటీ కాదు ఉయ్యాలో, అమ్మ లాంటి తీర ఉయ్యాలో. వండర్ఫుల్ మూవీ. అనసూయ క్యారెక్టర్ తొందరగా పోవడం నాకు బాగా అనిపించింది. ఆమెను పొడిస్తే నాకు గుండెలో కూర్చున్నట్టు అనిపించింది. సూపర్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టోరీ లేదన్న, మెయిన్గా చెప్పుకోని స్టోరీ ఏదో స్టార్టింగ్లో ఒక 10-15 మినిట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా లాగారు, కానీ అసలు సెకండ్ హాఫ్ టార్చర్ స్పెల్లింగ్ రాచాడు. మీకు బంధనంలో బంధిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, అసలు చెప్పడానికి కూడా రావట్లేదు, అంత వరస్ట్గా ఉంది. చాలా లాగ్ ఉందన్న, చాలా అసలు సెకండ్ హాఫ్ అస్సలు బాగా యాక్టింగ్ ఎలా ఉంది? ఆయన పర్ఫార్మెన్స్ అయినా లేదంటే ఆయన ఇదైనా సరే చాలా బాగుంది అనిపించింది, కానీ బట్ కంటెంట్ లేదు, స్టోరీ అస్సలు లేదు, అస్సలు మైండ్ పోయి. అన్న నాగబంధం సినిమా ఇప్పుడే వచ్చిన సినిమా మాత్రం సూపర్ భయ్యా. హర హర మహాదేవ శంభో శంకర్ అన్న. చాలా రోజుల తర్వాత అన్న మన సనాతన ధర్మం ఏంటో అని చూపించారు భయ్య. అభిషేక్ నామ గారు ఆ విజువల్ వండర్ తీసుకోమని భయ్య. సినిమా అంటే ఇది చాలా రోజుల తర్వాత విరాట్ కర్ణ గారు భయ్యా. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, తర్వాత మన మెగాస్టార్, తర్వాత శివునికి టప్పారంటే విరాట్ కర్ణ. సినిమా మాత్రం సూపర్. అరే ఎవడన్నా చొక్కా చెప్తున్నా బ్రో, సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. కావాలని నెగిటివ్ రివ్యూ చెప్తారు. అరే భయ్యా సినిమాని చూడండి, స్టోరీని అర్థం చేసుకోండి, కావాలని నెగిటివ్ రివ్యూ ఇయ్యకరా భయ్. చాలా బాగుందన్న. మన ధర్మం, మన సనాతన ధర్మం గురించి చెప్పారు. హర హర మహాదేవ శంభో శంకర. అరే ఇలాంటి సినిమా చూడండి రా. రొమాన్స్ ఎలక్ట్రికల్ సినిమాని చెత్తనా కొడుకులు సినిమా కూడా చూడలేదు, వేరే సినిమా వచ్చి నెగిటివ్ రివ్యూ చెప్తారు. సినిమాని కాపాడండి భయ్. ఏమైంది భయ్యా, విజువల్ వండర్ తీసుకోమని భయ్యా. నాకైతే మైండ్ పోయిందిరా నా లైఫ్లో భయ్యా. ఇలాంటి సినిమా ఎక్కడ తీయలేదు. ఆ వండర్, ఆ విఎఫ్ఎక్స్ ఏంది భయ్యా, హాలీవుడ్ రేంజ్లో ఉంది భయ్యా. మెయిన్గా ఆ విరాట్ కర్ణ గారు సార్, మీరు నాగబంధం సినిమాలో మీరు ప్రాణం పెట్టి చేశారు సార్. రియల్గా శివుడా విరాట్ కర్ణ అనిపించింది భయ్యా. సినిమా మాత్రం సూపర్ ఉంది. కావాలని నెగిటివ్ చెప్తాను, ఒకటే చెప్తా, సినిమా చూడండి, అర్థం చేసుకోండి. కానీ ఏది పెడితే అరే చిల్లర నా కొడుకు సినిమా అర్థం కాదు. దేశభక్తి ఉందారా? ఒక్కసారి మన గుడిల మీద ఎంత దాడులు చేస్తారో వాటి గురించి చూపించారు భయ్యా. ఎంత మంచిగా చూపించారు భయ్యా. చాలా బాగుంది. ఆ సినిమా మాత్రం వేరే లెవెల్ భయ్యా. అసలు ఆ విఎఫ్ఎక్స్ ఆ వండర్కి వెళ్ళిపోతాం భయ్యా. నాగబంధం సినిమా చూడాలా, స్టోరీని అర్థం చేసుకోండి రా. ఏం అర్థం కాకుండా ఎరుపుకొని వస్తారు, ఎడ్డి నా కొడుకులు వస్తారు, చిల్లర నా కొడుకులు వచ్చి చిల్లర హర హర మహాదేవ శంభో శంకర జై శివయ్య. సినిమా అంటే ఇది ఇలా ఉండాలి భయ్యా. ఫస్ట్ షోనే రావాలి అనుకున్నాము, అలాగే వచ్చాము. మూవీ అయితే బాగుంది, అంతా చాలా బాగుంది. సో అంత క్లైమాక్స్కి ఇంకా అసలు చూసినప్పుడు అందరికీ తెలుస్తుంది. సో నేను చెప్పను, అందరు చూసిన తర్వాతనే వాళ్ళు బెటర్ అనుకుంటాను. అంత తెలియదు, అది అంత భారీ బడ్జెట్, గ్రాఫిక్స్ అంతా బాగుంది, విజువల్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి, విజువల్స్ అయితే చాలా బాగుంది, బాగా మంచిగా చేశారు. చాలా బాగా చేశారు. డైరెక్షన్ ఎలా ఉంది?